హలో అండి అందరికీ. ఈరోజైతే నేను ప్రాన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం నేనైతే రొయ్యల కూర చేస్తున్నాను. ఎప్పుడూ చేయలేదు. ఈ కర్రీ అంటే మా వారికి, పిల్లలకి చాలా ఇష్టం. అందుకని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎప్పుడు మా మమ్మీ చేసేవాళ్ళు. కానీ ఈరోజు నేను ట్రై చేస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ ప్రాన్స్‌ని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి, కొంచెం వాటర్ పోసి హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ ఇంకొక కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక పెద్ద ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా వేపుకోవాలండి. బాగా వేపుకొని దోరగా వేగిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెమే రొయ్యలు కదండి, అందుకని ఒక్క స్పూన్ సరిపోతుంది. ఒక్క స్పూన్ తీసుకొని బాగా వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా బాగా ఇలా వేపుకోవాలండి. అదే ఆనియన్స్లో నుంచి సపరేట్ అయ్యేలాగా చక్కగా అల్లం వెల్లుల్లిని ఇట్లా బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. అది కూడా అలా బాగా వేపుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటిని కూడా ఒక 2-3 మినిట్స్ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎలా వస్తుందో కర్రీ అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు తిని సూపర్ ఉంది మమ్మీ అన్నారు. ఫస్ట్ టైం చేసిన బాగా చేసావన్నారు. అండ్ ఇంకా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఒక మూత పెట్టేసుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలండి పొయ్యి మీదే. అండ్ ఇంకా తర్వాత ఒక టమాటో తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న చిన్న టమాటో అంటే మీడియం సైజ్ టొమాటో అండి. ఆ టొమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం టమాటో అనేది కొంచెం మెత్తపడటానికి రెడీ అవుతుంది. అండ్ తర్వాత ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి కొంచెం మెత్తపడటానికి ఆ వాటర్ అనేది సరిపోతుంది. టమాటాలు కూడా చాలా జ్యూసీగా అవుతాయండి వాటర్కి. అండ్ ఇంక ఇలా మూత పెట్టేసుకోవాలండి. అండ్ మూత పెట్టుకునే ముందు ఒక్క స్పూన్ కారం వేసుకొని ఆ కారాన్ని అలా తిప్పకుండా అలాగే ఉంచేసేయాలి. ఇంకా ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మూత తీయకోకుండా అలాగే మగ్గపెట్టాలి. బాగా దగ్గరగా మగ్గిన తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, చెక్క, లవంగాల పొడి అండి. ఇది 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ 1.5 స్పూన్ వేసుకొని చక్కగా ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా టమాటాలు అయితే ఇలా స్మాష్ చేసుకోండి గరిటెతో. ఇలా స్మాష్ చేసుకుంటే అంటే టమాటోలో ఉన్న జ్యూస్ అంతా కూడా చక్కగా రిలీజ్ అయ్యి ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది వచ్చి ముక్క స్మూత్గా ఉడుకుతుందండి. ఇంకా మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ బాగా మగ్గనిచ్చేసి దగ్గరగా అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ తర్వాత ఒక్క స్పూన్ చెక్క, లవంగాలు, ధనియాల పొడి అండి. ఒక్క స్పూన్ అంటే స్పూన్ కాదు, హాఫ్ స్పూన్ వేసాను నేను. అది వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని ఇలా చక్కగా జల్లుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని తిప్పుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే చాలా బాగా కుదిరింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.